ఇంకొకటండి మీరు గంగా వేషం వేశారు కదా, ఆ వేషం చేశారు కదా. ఇంకొక సినిమాలో కూడా అమ్మవారి గెటప్లు వేశారు కొన్ని సినిమాలు. చాలా చేశాను. లక్ష్మి, పార్వతి, నాగమ్మ అంటే దేవుడి గెటప్ నాకు సూట్ అవుతుందని చెప్పారండి. నాకు ఫస్ట్ నేను ఎప్పుడు చేసింది కన్నడ సినిమాలు కూడా చేశానండి. అక్కడ పార్వతిగా చేశాను, సీరియల్స్ చేశాను. తర్వాత సీరియల్స్ కంటిన్యూ చేయలేకపోయాను. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో గోవింద గోవింద లక్ష్మిగా చేశాను. అది ఎలా అంటే నేను బంగారు కుటుంబం మూవీ చేస్తే అలా కూర్చోన్నాను బయట. ఆయన అలా పాస్ అవుతూ ఇలా చూసుకుంటూ ఇలా వెళ్ళారు, చూసి మళ్ళీ ఇలా చూశారు, అంతే, ఇంకేం మాట్లాడలేదు. నెక్స్ట్ డే ఫోన్ చేశారు మేనేజర్, మీరు అర్జెంటుగా మీరు లక్ష్మీదేవి మీరే కావాలి వర్మ గారు చెప్పారు అని అనేసి పిలిపించి చేయించారనమాట. జస్ట్ చూసారు, పిలిచారు, అంతే అంతే. ఇలా చూశారు, నేను ఇలా చూస్తున్నా అంతే. నేను ఇంకా హలో అనేసరికి ఇలా ఆలోచిస్తున్నాను, అలా వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోతే అంటే ఆయన మైండ్లో లక్ష్మీదేవిలా కనిపించాను ఆయనకి. మీరు అనుకుంటున్న ఆర్జీవి గారు కదండి, నిజంగా చాలా మంచిగా మాట్లాడతారండి. అంటే జనాలు అంతా ఏమనుకుంటుందో అంటారు కానీ ఆయన పర్సనల్ మనకు తెలియదు కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. నేను చూసిన వర్మ గారు ఎలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, చాలా మంచిగా మాట్లాడతారు. ఇదమ్మా షార్ట్ ఇది అలా మాట్లాడతారు. నేను అందుకే ఎవరు ఏం చెప్పినా నా వర్మ గారు నాకు తెలుసు అని చెప్తాను. అలాగే మాట్లాడేవాళ్ళు వచ్చి, అమ్మ ఇది షార్ట్ ఇక్కడ నుంచి ఈ డైలాగ్ ఇక్కడ దాకా చూసుకున్నారా, ఓకేనా టేక్ అని ఎలా మాట్లాడతారు. అది ఓకే, నన్ను చూసి లక్ష్మీదేవిలా నేను ఫీల్ అయ్యారు అనమాట. సో అలా చేశాను అనమాట. బట్ రాఘవేంద్ర గారి గురించి బెస్ట్ కాంప్లిమెంట్ తీసుకున్నాను నేను. చిరంజీవి గారు కూడా బాగా చేస్తున్నావు అన్నారు. చాలా నేను స్టార్స్తో వర్క్ చేయకపోయినా ఇలాంటి కాంప్లిమెంట్ నాకు చాలా ఉన్నాయండి. కమల్ హాసన్ గారు మెచ్చుకున్నారు నన్ను ఒకసారి చూసి. తర్వాత ఎస్పీబీ గారు అయితే అసలు నన్ను పిలిపించి మౌన పోరాటం సినిమా చేశాక అన్నం తినే ఒక షార్ట్ ఉంటుంది, అది రియలిస్టిక్గా నేను చేశాను. అది చాలా కష్టం, అన్నం కలుపుకోకుండా అన్నం ఇలా కుక్కేసుకొని తినాలన్నమాట. అది చాలా ఇక్కడ దాకా పట్టేసింది కూడా. అలాగే చేశాను, కంటిన్యూ చేశాను ఏడుస్తూ. ఆ షార్ట్ చూసేసి ఒకసారి ఆ అమ్మాయిని పిలవండి చూడాలి నాకు అని పిలిచారనమాట. రీ రికార్డింగ్ జరుగుతుంది అనమాట ఆ సీన్కి. వస్తే వెళ్ళారనమాట. వెళ్తే మాట్లాడి, ఏం చేసావమ్మా షార్ట్, అసలు దీనికి నార్మల్ ఆర్ఆర్ కాదు ఇంకా బెటర్గా, అంటే ఎస్ జానకి గారే మ్యూజిక్ దానికి, కొన్ని ఆర్ఆర్ ఆయన కూడా వర్క్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు ఆయనకి నా ముందే కూర్చోబెట్టి ఇది చూడు ఆర్ఆర్ ఇలా వేస్తున్నాను ఈ షార్ట్ కోసం అనేసి ఆర్ఆర్ చేశారనమాట. సో ఆయన దగ్గర కూడా కాంప్లిమెంట్స్ తీసుకున్నాను. ఇలా చాలా మంది దగ్గర మంచి పేరు అయితే ఉందండి. ఈవిడే చేయొచ్చు ఈ క్యారెక్టర్, ఇంకెవరు చేయలేరు అన్నమాట. రామోజా గారు తెలుసు కదా, మీ అందరికీ తెలిసిన విషయమే, ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. ఆయన అయితే ఎంతమందిని చూసినా కూడా ఈ క్యారెక్టర్ ఏమన్నా అమ్మాయే బాగుంది, పర్ఫార్మెన్స్ చూశాను అంటే వీడియో తీసి పంపిస్తారు కదా ఆఫీస్కి, ఈ అమ్మాయి తప్ప ఎవరు సూట్ అవ్వరు ఈ క్యారెక్టర్కి, అమ్మాయిని ఓకే చెప్పండి అని చెప్పారనమాట. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజున ఇక్కడ లేను. ఈనాడు సంస్థతో మీకు లాంగ్ జర్నీ కదా. అవును, మెయిన్ అంటే మౌన పోరాటంలో వచ్చేసి చాలా కష్టపడ్డామండి. ఎట్లా అంటే అరకులో షూటింగ్ కదా, అది రియలిస్టిక్ మూవీ కాబట్టి చెప్పులు వేసుకోకూడదండి, ఏ సీన్లో కూడా చెప్పులు ఉండకూడదు. అక్కడేమో ఫుల్ ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి కాళ్ళంతా. ఎన్ని దెబ్బలు తిన్నానో ఆ సినిమాలో అయితే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లెగ్స్ మొత్తం స్క్రాచెస్ అండి. పరిగెట్టి రమ్మన్నారు, చెప్తున్నాను డైరెక్ట్గా టెన్షన్ వచ్చే అన్నారు. అవన్నీ చూసుకోరు కదా, నాకు టెన్షన్, పరిగెట్టుకుని వచ్చాను. ఫుల్ బ్లడ్ అనమాట, ఇలా స్క్రాచెస్ లాగా అయిపోయి రక్తం అలా కారిపోయింది కంటిన్యూటీ. నెక్స్ట్ డే అలాగే మళ్ళీ స్నానం చేయలేకపోయాను, బ్లడ్ మండిపోతుంది. అలాగే ఆయింట్మెంట్స్ పూసుకొని చేసుకుంటూ ఏడుస్తూ చేసేదాన్ని అనమాట. రాళ్ళ మీద పడమనేవాళ్ళు, డబ్బని పడాలి. ట్రైబల్ అనగానే మీకు చెప్పులు లేకుండా చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఆ చెప్పులు లేకుండా ముళ్ళ అందులో ఫారెస్ట్ కదండి, ఎక్కడేముంటుందో తెలీదు, ఆ ముళ్ళలో పరిగెట్టడం, ముళ్ళు గుచ్చుకోవడం. నిజంగా నా క్యారెక్టర్ లాగే చాలా ఇచ్చేసాం కానీ చాలా ఎప్పటికీ మర్చిపోలేము. మంచి సినిమా, మంచి పేరు వచ్చింది. దాని తర్వాత అంతలా కష్టపడి చేసిన క్యారెక్టర్ ఏమైనా ఉందండి? అంతలా కష్టపడింది అని కాదు కానీ నేను ఏ సినిమా చేసినా కూడా ఆ క్యారెక్టర్కి నేను ముందు స్టోరీ చెప్పేటప్పుడే ఇప్పటికీ ఉందండి. ఇప్పుడు సీరియల్లో కూడా ఆ క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్లోకి ఆ బాడీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒక మౌంటైన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా మెంటాలిటీ ఎలా యాక్ట్ చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, అవంతా నేను ఫిక్స్ చేసుకుంటాను అనమాట. సో అలాగే ప్రతి సినిమా చేసుకుంటూ వచ్చాను. అలా చేసినట్లు మన ట్యాక్సీ వాళ్ళ వచ్చి ఇలాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న ఇదే చెప్పారనమాట, ఆస్తమా లాగా. ఆ క్యారెక్టర్ని నేను రియలిస్టిక్గా చేయాలి ఎలా ఉంటుంది అనేసి నేను మొత్తం యూట్యూబ్లో చూసుకొని చెక్ చేసి గూగుల్ చేసి అలా ఉంటే ఎలా బ్రీత్ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి అది చెక్ చేసుకొని చేశాను. ఎవరు కనిపించినా నేను చిన్న బిట్టే చేసింది, బట్ చాలా న్యాచురల్గా ఉంది, రియలిస్టిక్గా. మీకు ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు నాకు, మీరు నిజంగా ఆ ప్రాబ్లం ఉన్నట్టు చేశారు ఏంటండి అని అడిగారు. నేను గూగుల్ చేసి చేశానండి, గూగుల్ మాతో ఉన్నాక మనకేంటి అనేసి. ఇప్పుడు ఈ సైకాలజీ ఇవంతా కూడా నాకు బికాస్ ఆఫ్ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా దీంట్లో చదివి నేను నేర్చుకున్నదే.
ఓకే. నేను చాలా మంది ఫాలో అవుతానండి. జిడ్డు కృష్ణమూర్తి గారు మై ఫేవరెట్ అండి. బీబీ పట్టాభిరామ్ గారి నుంచి అలా చాలా మంది చూస్తూ వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకుంటూ, ఎందుకంటే ప్రొఫెషనల్గా వాళ్ళు ఇదిగా ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర మంచి విషయాలు ఉంటాయి. సో అవన్నీ చూసుకొని నేను ఫాలో అవ్వడం చేస్తుంటాను నేను.